ప్రైజ్ లార్డ్ చిల్డ్రన్. ఒక చిన్న ప్రేయర్ చేసుకుందాం. అందరూ కళ్ళు మూసుకొని తలలు వంచండి. పరిశుద్ధిగా మీకు ప్రేమ కలిగిన ప్రతి నా దేవ నా ప్రభా యేసయ్య, ఇప్పటి వరకు కూడా ఈ 4 days BBSలో ప్రభా మరి నీవెంతో జయకరంగా జరిగించావు కాబట్టి మీకు వందనాలు, మీకు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను ప్రభా. అలాగే 5th day ఈ రోజు కూడా ప్రభా మరి మీరు జయకరంగా జరిగిస్తారని నమ్ముచున్నాను ప్రభా. ఈరోజు ప్రభా మరి ఈరోజు టీఫామ్ 5th lesson మరి నేను చెప్పదలుచుకుంటున్నాను నా ప్రభా. మరి మీరు నన్ను మరుగుపరిచి మీరు నాలో ఉండి ప్రభా మరి మీరే చేరు వచ్చిన బిడ్డలందరికీ ప్రభా మరి ఈ లెసన్ చెప్పమని నేను వేడుకుంటున్నాను ప్రభా. చేరు వచ్చిన ప్రతి బిడ్డని కూడా మీరు ఆకర్షించండి, మీ కట్టు తిప్పుకోనండి ప్రభు తండ్రి. వారి జీవితాన్ని సమర్పించుకునేలాగా గొప్ప కార్యాన్ని వారి జీవితాల్లో జరిగిస్తారన్నందుకు నా ఈ చిన్ని ప్రార్థన యేసు నామములో అడిగి వేడుకొని పొందుకున్నాను నా పరమ తండ్రి, ఆమేన్. టీఫామ్ ఇవాళ లాస్ట్ లెసన్ అండి, లెసన్ 5. ఒక్కసారి నిన్నటి లెసన్ 4th లెసన్ని నేను రివ్యూ చేస్తాను, రఫ్గా పైన చెప్తాను. 5th లెసన్ మనం డీప్గా డిస్కస్ చేద్దాం. ఇక్కడ ఈ పిక్చర్లో కనిపిస్తుంది, ఏం కనిపిస్తుంది? ఇక్కడ గ్రానీ టీఫామ్కి కట్టు కడుతుంది అనమాట. మిషన్కి వెళ్ళిన తర్వాత గ్రానీ టీఫామ్కి కట్టుకట్టి తనని బాగు చేస్తుంది. బాగు చేసిన తర్వాత టీఫామ్కి చదువు కూడా నేర్పిస్తుంది. అయితే అక్కడ చదువు ఎవరు నేర్పించేవాళ్ళు అంటే మిస్టర్ టర్న్బుల్ నేర్పించేవాళ్ళు అనమాట. ఒకసారి ఆయన అవుట్డోర్కి తీసుకెళ్ళి అందరికీ క్లాసెస్ చెప్తూ ఉంటాడు. అయితే టీఫామ్కి ఎంతసేపు తను మిషనరీల దేవుడి గురించి నేను వినకూడదు, అవి నా చెవిలో పడకూడదు. మరి వాళ్ళ మమ్మీ అయితే ఆ మిషనరీ దేవుడి మాటల గురించి వినినప్పుడు వాళ్ళ మమ్మీ దేవుణ్ణి అంగీకరించింది. అలాగే వాళ్ళ ఊర్లో చాలా మంది అంగీకరించారు. మరి నేను కూడా వింటే అలాగే అంగీకరించాల్సి వస్తుంది అని చెప్పి తను ఎంతగానో ట్రై చేస్తూ ఉంటుంది అనమాట. ఆ మిషనరీల మాటలు వినకూడదని చెప్పి ట్రై చేస్తుంది. మనం కూడా ఒకసారి వినకూడదు అని అనుకున్నప్పుడు మనం ఏంటంటే మనం ఫిజికల్గా ఇక్కడే ఉంటాం కానీ మైండ్ ఎక్కడో పెడతాం. అలాగా తిని కూడా టీఫామ్ కూడా అలాగే చేసింది అనమాట. అక్కడ దగ్గరలో కనిపిస్తున్న మౌంటైన్స్ని కౌంట్ చేయడము, క్లౌడ్స్ని కౌంట్ చేయడము, అలా చేస్తా తను వినకుండా ఉండడానికి ట్రై చేసింది. అయినప్పటికీ దేవుని వాక్యాలు ఆమె చెవిలోకి వెళ్తున్నాయి అన్నమాట. చెవిలోకి వెళ్తే తను వెంటనే తన మెడలో ఉన్న ఊడు చామ్ని ఇలా పట్టుకొని, అమ్మో నేను వింటున్నాను ఏంటి దేవుడి మాటలు నా మైండ్లోకి వెళ్తున్నాయి, వినకూడదు అని చెప్పి ఊడు చామ్ని ఇలా పట్టుకొని ఇలా అనుకుంటా ఉంటుంది. అయితే దగ్గరలో అంటే అవుట్డోర్ కదా, పక్కనున్న పిల్లలందరూ తిన్న ఊడు చామ్ని బయటికి తీసుకొని పట్టుకొని ఉండటం చూస్తుంది అనమాట. చూసి ఒక పాప వచ్చి తనని నువ్వు డెవిల్స్ డాంకీ అని చెప్పి హేళన చేస్తుంది. హేళన చేస్తే ఆ డెవిల్స్ డాంకీ అన్న మాటకి టీఫాము ఎంతగానో ఏడుస్తుంది అనమాట. ఏడుస్తుంటే అప్పుడు గ్రానీ చూసి టీఫామ్ ఎందుకు ఏడుస్తున్నావు అని చెప్పి అడుగుతుంది. అప్పుడు నన్ను డెవిల్స్ డాంకీ అని అంటున్నారు, నాకు ఈ ఆత్మలకి సంబంధమైన పిల్లని అని నాకు అనిపించుకోవడం నాకు ఇష్టం లేదు, కానీ మళ్ళీ జన్మించడం అంటే ఏంటి అనేది నాకు సరిగ్గా అర్థం కాలేదు అని చెప్పి గ్రానీని అడుగుతుంది అనమాట. అప్పుడు గ్రానీ తనకి సువార్త ప్రకటిస్తుంది. తన కోసం తన పాపాల నిమిత్తము ప్రభు అయిన క్రీస్తు యేసు ఈ లోకంలోనికి వచ్చాడు అని చెప్పి తనకి సువార్త ప్రకటించినప్పుడు తను కూడా క్రీస్తు ప్రభువుని నమ్ముకుంటుంది అనమాట. ఆ తర్వాత అక్కడే గ్రానీ తనకి ఒక న్యూ టెస్టమెంట్ బైబిల్ ఇచ్చి ఆ బైబిల్లో విషయాలను నేర్పుతూ ఉంటుంది. ఇలా జరుగుతూ ఉన్నప్పుడు కొంతకాలం అయిన తర్వాత వాళ్ళ ఫాదరు ఓరెస్టిల్ వస్తాడనమాట తన్ని తీసుకెళ్ళటానికి. మీ అక్క రోజా వాళ్ళ బాబు పియర్కి ఆరోగ్యం బాగోలేదు, నువ్వు నాకు వచ్చి హెల్ప్ చేయాలి అని చెప్పి తనని మిషన్ దగ్గర నుంచి తీసుకొని వెళ్తాడు. తను మిషన్ దగ్గర నుంచి తీసుకొని వెళ్ళేటప్పుడు ఈ మిషనరీస్ తనకి టీఫామ్కి విత్తనాలు ఇస్తారనమాట. ఏం విత్తనాలు ఇస్తారు? కార్న్ సీడ్స్ ఇస్తారనమాట. అవి తీసుకొని ఇంటికి వెళ్తుంది అనమాట. వెళ్ళినప్పుడు
ఇక్కడ వాళ్ళ అక్కకి చెప్తుంది, ఇలా మిషనరీస్ చాలా మంచి వాళ్ళు, నాకు దేవుడి గురించి బోధించాడు, నేను అంగీకరించానని వాళ్ళ అక్కకైతే చెప్తుంది ఒప్పుకున్నానని. కానీ వాళ్ళ పాపకి చెప్పదనమాట. ఏంటంటే నేను క్రీస్తు ప్రభుని అంగీకరించాను, ఒప్పుకున్నానని చెప్పి వాళ్ళ డాడీకి చెప్పదు. వాళ్ళు ఈ సీట్స్ ఇచ్చారు అని చెప్పి వాళ్ళ డాడీకి చెప్తుంది. ఈ ఒరెస్టిల్ మీ అందరికీ తెలుసు కదా, విచ్ డాక్టర్. ఈయన ఏ పని చేసినా కానీ పూజలు మంత్రాలు ఇవన్నీ చేస్తూ ఉంటాడు. కాబట్టి ఈ విత్తనాల్ని నాటేసేటప్పుడు కూడా ఆయన భూమిని మంత్రిస్తాడనమాట. ఇక్కడ వాళ్ళ డాడీకి సీడ్స్ ఇస్తుంది అనమాట. అయినా భూమిని మంత్రించి అక్కడ సీడ్స్ని నాటుతాడు. తర్వాత సీడ్స్ నాటేటప్పుడు వాళ్ళ అక్క రోజా ఈమె అందరూ దగ్గరుండి చూస్తూ ఉంటారు. ఆ చిన్న బాబు పియరిని అక్కడ వదిలేస్తారు అనమాట. పియరి ఏంటి, చిన్న బాబు కదా, పాక్కుంటా దగ్గరలో ఉన్న నిప్పులు చూసి అట్రాక్ట్ అయ్యి పాక్కుంటా వెళ్ళి అందులో చేయి పెట్టేస్తాడు. చేయి పెట్టేయటం వల్ల ఆ బిడ్డ కాలుతాడు అనమాట. మొత్తం అంతా కాలిన గాయాలు అవుతాయి పియరికి. ఆ తర్వాత ఏడుస్తూ ఉంటాడు. బాగా ఏడుస్తూ ఉంటే వెమ్మటే వాళ్ళ నాన్న కోపం వస్తుంది. నువ్వు ఎక్కడికి వెళ్ళావు అని చెప్పి రోజాను అరుస్తాడు అనమాట. నేను నువ్వు ఇలా మొక్కలు నాటుతున్నావు కదా డాడీ, అక్కడే ఉండి చూస్తున్నాను అని చెప్తాడనమాట. అప్పుడు టీఫామ్ ఏం చేసిద్ది, ధైర్యంగా వాళ్ళ డాడీ ముందు నువ్వు మిషన్కి తీసుకెళ్ళు అని చెప్తే వాళ్ళ డాడీ టీఫామ్ దగ్గరకు వచ్చి నువ్వు కూడా ఆ మిషనరీలు దేవుడిని నమ్ముకున్నావా అని చెప్పి అడుగుతాడు. అవును, నేను కూడా నమ్ముకున్నాను, నా దగ్గర అయితే న్యూ టెస్టమెంట్ బైబిల్ ఉంది అని చెప్తుంది. అప్పుడు వాళ్ళ డాడీ ఒరెస్టిల్కి బాగా కోపం వచ్చి ఆ బైబిల్ని ముక్కలు చేసి చించి అవతల పడేస్తాయన్నమాట. ఇది ఇక్కడ వరకు నిన్న మీరు విన్న స్టోరీ. ఇది ఇవాళ నుంచి అనమాట. ఇక్కడ ఈ ఫోటోలో టీఫామ్ వాళ్ళ అక్కని వాళ్ళ బాబుని చూస్తూ ఉంటుంది. ఆ బాబు పాపం బాగా కాలిపోయి ఏడుస్తా సన్నగా అయిపోయి ఉంటాడు. వాళ్ళ మమ్మీ కూడా చాలా దిగులుగా ఉంటుంది, బిడ్డకి బాగాలేదు కాలిపోయింది అని చెప్పి చాలా దిగులుగా ఉంటుంది. అప్పుడు టీఫామ్కి ఆ పీరిని చూస్తే ఒక వాక్యం గుర్తుకొస్తుంది. తన మిషన్లో ఉన్నప్పుడు గ్రానీ తనకి బైబిల్లో ఉన్న విషయాలన్నీ తెలియపరిచింది కదా. ఆ తెలియపరిచిన విషయాల్లో దీనికి ఒక వాక్యం గుర్తుకొస్తుంది, మాథ్యూ 7:7. ఒకసారి ఎవరైనా చెప్తారా? అడుగుడి మీకు ఇవ్వబడును, వెదకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడును. అడుగు ప్రతివాడును పొందును, వెతకువానికి దొరుకును, తట్టువానికి తీయబడును. ఈ వాక్యం గుర్తుకొచ్చి అప్పుడు మనసులో తను అక్కడే ప్రేయర్ చేస్తుంది అనమాట. ప్రభువా, మరి నేను మళ్ళీ అడుగుతున్నాను, పీరిని నీవు స్వస్థపరచు, తన్ని మంచిగా హెల్తీగా చెయ్యి. అలాగే నాకు మా డాడీని చూస్తే భయం వేస్తుంది, నేనేం చేయాలో కూడా నీవు నన్ను నడిపించు అని చెప్పి ఒక చిన్న ప్రేయర్ చేస్తుంది అనమాట. ప్రేయర్ చేసి ఇంకా వాళ్ళ అక్క రోజాకి చెప్తా ఉంటుంది, పీరిని తీసుకెళ్ళు, నువ్వు మిషన్కి తీసుకెళ్తే పీరి బాగవుతాడు, మళ్ళీ హెల్తీగా అవుతాడు అని చెప్పి రోజాకి చెప్తా ఉంటుంది. నేను మిషన్కి వెళ్ళినప్పుడు చూసా, ఎంతోమంది పెద్ద పెద్ద మంటల్లో కాలిపోయిన వాళ్ళు అక్కడికి మిషన్కి తీసుకొస్తే వాళ్ళందరూ బాగుపడ్డారు, వాళ్ళందరూ మళ్ళీ చక్కగా నార్మల్ అయ్యారు. కాబట్టి మన పీరిని కూడా నువ్వు మిషన్కి తీసుకెళ్ళు అని చెప్పి వాళ్ళ అక్కకి చెప్తూ ఉంటుంది. అయితే వాళ్ళ అక్క సరే నేను ఆలోచిస్తానులే అని చెప్పి అంటదనమాట. అని ఊరుకుంటుంది. ఇంకా తినికి ఎంతసేపు, ఎందుకంటే తిను మిషన్కి వెళ్ళొచ్చింది కదా, అక్కడ మిషనరీల ప్రేమని అనుభవించింది ఎవరు, టీఫామ్. కాబట్టి వాళ్ళ అక్క కూడా ఆ ప్రేమని అనుభవించాలి. అలాగే వాళ్ళ అక్క బాబైన పీరి కూడా బాగా స్వస్థపడి చక్కగా ఉండాలని చెప్పి ఆమె పదే అస్తమాను వాళ్ళ అక్క దగ్గరికి వెళ్ళి బాబుని మిషన్ దగ్గరికి తీసుకువెళ్ళు అని చెప్పి చెబుతూ ఉంటుంది అనమాట. అయితే ఆ రోజు నైట్ పడుకుండే ముందు కూడా టీఫామ్ ప్రేయర్ చేసి పడుకుంటుంది. మీలో ఎవరికైనా అలవాటు ఉందా పడుకుండే ముందు ప్రేయర్ చేసి పడుకోవటం? ఫోన్ చూసి పడుకుంటారా?
ప్రేయర్ చేసి పడుకునే వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఇక్కడ? ఓకే, వెరీ గుడ్. అయితే టీఫామ్ కూడా నైట్ ప్రేయర్ చేసి పడుకుంటుంది. ఏమని? ప్రభువా, మరి మా అక్క రోజాని పీరిని వాళ్ళిద్దరూ మిషన్కి వెళ్ళేలాగా చెయ్యి, వారికి ఆ మనసును దయచేయి అని చెప్పి తను నైట్ ప్రేయర్ చేసి పడుకుంటుంది. పడుకున్నప్పుడు అర్ధరాత్రి ఒక అలికిడి వినపడుతుంది టీఫామ్కి. ఏంటి ఈ అలికిడి ఏంటి అని చెప్పి గబుక్కన లేచి ఆ కిటికీ దగ్గరికి వెళ్ళి చూస్తుంది అనమాట. చూస్తే చీకట్లో వాళ్ళ అక్క రోజా బాబుని ఎత్తుకొని అలా దూరంగా నడిచి వెళ్ళడం చూస్తుంది అనమాట. వారిద్దరిని చూడంగానే టీఫామ్కి చాలా హ్యాపీగా అనిపిస్తుంది. దేవుడు నా ప్రార్థన విన్నాడు, మా అక్క రోజా మిషన్కి వెళ్తుంది అని అనుకొని అప్పుడే కళ్ళు మూసుకొని అక్కడికక్కడే చూసినట్టే కిటికీ దగ్గర కళ్ళు మూసుకొని, ప్రభువా మరి వాళ్ళిద్దరూ క్షేమంగా వెళ్ళగలటకు సహాయం చెయ్యి, అలాగే మరి పియరి కూడా వాడు కూడా మంచిగా హెల్తీగా రికవర్ అవ్వాలి అని చెప్పి అక్కడే ప్రేయర్ చేసుకుంటారు అనమాట. ఇంకా ఆమెకు ఆనందం, ఎందుకంటే మార్నింగ్ నుంచి వాళ్ళ అక్కకి చెప్పింది కదా మిషన్కి తీసుకెళ్ళు అని. నైట్ ప్రేయర్ చేసింది. ప్రేయర్ చేసినప్పుడు దేవుడు ఆమె ప్రార్థనని ఆలకించి మరి రోజాకి ఆ మనసు పుట్టించాడు కదా, మిషన్కి వెళ్ళడానికి ఆ మనసు పుట్టించాడని ఇంకా ఆమెకు ఆనందంతో అసలు నిద్ర పట్టదు అనమాట. ఎప్పుడెప్పుడు తెల్లారిద్దా అని చెప్పి చూస్తూ ఉంటుంది. ఇంకా మార్నింగ్ పొద్దున్నే బయటికి పరిగెట్టిద్ది. వాళ్ళకి ఒక గార్డెన్ ఉంటుంది, ఆ గార్డెన్లోకి వెళ్తుంది అనమాట. వెళ్ళినప్పుడు అంతకుముందు వాళ్ళ డాడీ కార్న్ సీడ్స్ని విత్తాడు కదా, అవన్నీ కూడా మంచిగా పెద్దగా వచ్చి ప్రతి మొక్కకి ఒక మొక్కజొన్న కండ చిన్న చిన్న పిందెలన్నీ వచ్చి ఉంటాయి అన్నమాట. అవన్నీ చూసి చాలా సంతోషపడిద్ది. అబ్బా, ఈసారి చాలా ఫుడ్ ఉంటుంది మాకు, మొత్తం అన్నిటికీ ఇలా పిందెలు వచ్చినాయి అని చెప్పి ఆమె చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఇంతలోకే వాళ్ళ డాడీ టీఫామ్ అని అరుస్తూ వస్తాడు. ఏంటి పాప అని చెప్పి అడుగుతుంది. ఏది రోజా ఏది అని చెప్పి అడుగుతాడనమాట. రోజా వెళ్ళిపోయింది పాప అని చెప్తుంది. మరి పియరి ఏడి అని అంటే పీరిని కూడా తీసుకొని వెళ్ళింది అంటే, అయితే ఖచ్చితంగా ఏమో మిషన్కే వెళ్ళి ఉంటుంది. నేను అర్జెంటుగా వెళ్ళి ఆమెని వెనక్కి తీసుకొస్తా, లేదంటే ఏమో కూడా ఆ మిషనరీస్ దేవుడి గురించి విని ఏమో కూడా మళ్ళీ క్రీస్తు ప్రభువుని అంగీకరిస్తుంది. నేను అర్జెంటుగా వెళ్ళి అని తీసుకొస్తానని చెప్తుంది అనమాట. అయితే అప్పుడు టీఫామ్ అంటది, వద్దు పాప, రోజా ఎప్పుడో చీకటితోనే వెళ్ళిపోయింది, నీకు ఇప్పుడు దొరకదు అని చెప్పి. అయినా పాప, మిషనరీస్ దేవుడు చాలా మంచివాడు, నేను ఆయన్ని అంగీకరించాను, ఆయన్ని నా సొంత రక్షకుడిగా ఆయన్ని అంగీకరించాను. ఆయన నా హృదయంలో ఉన్న మొత్తం పాపాన్ని తీసివేసి నా హృదయాన్ని ప్రేమతో నింపాడు అని చెప్పి వాళ్ళ డాడీకి చెప్తుంది అనమాట. అయితే నువ్వు కూడా క్రీస్తు ప్రభువుని సొంత రక్షకుడిగా అంగీకరించు పాప అని చెప్పి వాళ్ళ డాడీకి చెప్తుంది అనమాట. వాళ్ళ డాడీని చూసారా, ఇక్కడ ప్రేమగా భుజం మీద చేయి వేసి చెప్తుంది, నెమ్మదిగా చెప్తుంది అనమాట. ప్రభు, మరి నువ్వు కూడా క్రీస్తు ప్రభువుని అంగీకరించు పాప అని చెప్పి వాళ్ళ డాడీకి చెప్తే వాళ్ళ డాడీ అంటాడు, నీకు తెలుసు కదా నేను ఎంతో చెడ్డవాడిని, ఒంటరి వాడిని, నేను ఎంత చెడ్డవాడినో తెలిస్తే నువ్వు నన్ను ప్రేమించవు అని చెప్పి అంటాడనమాట తనతోటి. అప్పుడు తను అంటది, క్రీస్తు ప్రభు అందరినీ ప్రేమిస్తాడు, ఎంతటి పాపాలనైనా ప్రేమిస్తాడు పాప, మరి నువ్వైతే కనుక ఆయన్ని నీ సొంత రక్షకుడిగా అంగీకరించు అని చెప్పి తను అడుగుతుంది. అడిగితే ఈయన అంటాడు, తర్వాత చూద్దాంలే అంటాడు వాళ్ళ డాడీ. అనేసి ఇంకా అలాగా రోజులు గడిచిపోతాయి. కొన్ని రోజులు అయిన తర్వాత ఇక్కడ రోజా పీరిని తీసుకొని ఇంటికి రావడం
టీఫామ్ చూస్తుంది అనమాట. దూరం నుంచి ఎత్తుకొని వస్తూ ఉంటుంది. టీఫామ్ చూసి పరిగెట్టుకుంటా వాళ్ళ అక్క దగ్గరికి వెళ్ళి ఫస్ట్ పీరి వంక చూస్తుంది. పీరి వంక చూస్తే పీరి చాలా ఆరోగ్యంగా చక్కగా ముద్దుగా బొద్దుగా హెల్దీగా కనిపిస్తాడు అనమాట. చూడంగానే చాలా సంతోషపడింది. అడుగుతుంది అనమాట, అక్కడ మిస్టర్ అండ్ మిసెస్ టర్న్బుల్ బాగున్నారా అని చెప్పి అడిగితే, అవును అక్కడ అందరూ బాగున్నారు. గ్రానీ బాగుంది అంటే గ్రానీ కూడా బాగుంది అని వాళ్ళ అక్క చెప్తుంది. అలాగే గ్రానీ నీ కోసం ఒక గిఫ్ట్ పంపించింది. పాప నీది న్యూ టెస్టమెంట్ బైబిల్ చించేసాడు కదా, కాబట్టి గ్రానీ నీ కోసం ఇంకొక బైబిల్ ఇచ్చింది అని చెప్పి చెప్తుంది. అప్పుడు టీఫామ్ అడుగుతుంది వాళ్ళ అక్కని, ఏమని, ఈ బైబిల్ గ్రంథంలోని విషయాలను నువ్వు విన్నావా, వాళ్ళు చెప్పినవన్నీ విన్నావా అంటే, నేను విన్నాను, అలాగే దేవుణ్ణి నా సొంత రక్షకుడిగా నేను అంగీకరించాను అని కూడా చెప్తుంది అనమాట. అప్పుడు రోజా అంటది, నువ్వు అంగీకరించావు, నేను అంగీకరించాను, మరి మన పాప ఏమంటాడో ఇప్పుడు అని చెప్పి అంటది అనమాట. ఇంతలోకి వాళ్ళ డాడీ వస్తాడు, చూసి పీరి వంక చూసి ఆ పీరి బాగున్నాడు అని అనుకొని చిన్నగా ఒక చిన్నని స్వరంతో చెప్తాడు, బాగానే ఉన్నాడు అని. ఎందుకంటే గట్టిగా బాగున్నాడు, చాలా బాగున్నాడు అని చెప్పి చాలా ఇదిగా చెప్పడానికి ఆయనకి మనసు ఒప్పదన్నమాట. ఎందుకంటే మిషన్కి వెళ్ళటానికి అతను ఒప్పుకోడు కదా, కాబట్టి బాగానే ఉన్నాడులే పీరి అన్నట్టుగా చెప్తాడనమాట. అప్పుడు రోజా అంటది, పాప మరి అక్కడ మిషనరీస్ చాలా మంచి వాళ్ళు, వాళ్ళ దేవుడు కూడా చాలా మంచి దేవుడు, ఆయన నిజమైన దేవుడు, మరి ఆయన ఉన్న ఏకైక దేవుడు, ఆయన మన కొరకు ప్రాణం పెట్టాడు పాప, మరి నువ్వు కూడా ఆయన్ని నమ్ముకోవాలి అని చెప్పి అమ్మ వాళ్ళ డాడీకి చెప్తూ ఉంటుంది. చెప్తే వాళ్ళ డాడీ ఏమో బాగా మంచు పడుతుందిలే, దీని గురించి రేపు ఆలోచిద్దాంలే, పదండి అని చెప్పి మాట మార్చేస్తాడు. కానీ ఆయన ఏ విషయం చెప్పడు అనమాట. తర్వాత రెండో రోజు మార్నింగ్ గార్డెన్కి వెళ్తాడు. ఫారెస్ట్లో పొద్దున్నే లేచి గార్డెన్కి వెళ్ళినప్పుడు రాత్రి పడిన మంచుకి మొక్కజొన్న కండ చెట్లు ఉన్నాయి కదా, అవన్నీ కూడా మంచుకి పాడైపోతాయి అన్నమాట. అప్పుడు పెద్దగా అరుస్తాడు అనమాట, రోజా టీఫామ్ అని పెద్దగా అరిస్తే ఇద్దరు పరిగెడతారు. వాళ్ళ డాడీ దగ్గరికి పరిగెడితే, చూసారా మొత్తం నాశనం అయిపోయి నిన్నటి మంచుకి మీ దేవుడు ఏం చేస్తున్నాడు, ఎక్కడున్నాడు, మాట్లాడితే మీరు నన్ను కూడా నమ్ముకోమని చెప్తారు అని చెప్పి గట్టిగా వాళ్ళిద్దరిని కేకలేస్తాడు అనమాట. కేకలేస్తే ఇంకా వాళ్ళిద్దరికి ఏం చెప్పాలో అర్థం కాక ఇంకిద్దరు సైలెంట్గా ఉంటారు. తర్వాత వాళ్ళ ఫారెస్టిల్ దగ్గరికి చెప్తాను. తర్వాత వాళ్ళ డాడీ దగ్గరకు వచ్చి టీఫామ్ చెప్తుంది, పాప మరి విక్టర్ గారు ప్రతి వారం మన ఊరికి వచ్చి వాక్యం చెప్తారంట, తర్వాత కొన్ని రోజులు అయ్యాక అందరూ కలిసి చర్చ్ కడతారు అని. చర్చ్ కడతారా అని చెప్పి ఆ మాట వినేపాటికి ఫారెస్ట్కి కోపం వచ్చేస్తుంది. ఇంకా అలాగే ఇంకేం చేయాలో అర్థం కాదు. ఇంకా ఆయన అలా సైలెంట్గా ఉంటాడు. కోపంతో ఇంక విక్టర్కి అంతకుముందే ఒకసారి విక్టర్ని చంపాలని చూస్తాడు, కానీ ఏం చేయలేడు అనమాట. ఆయనకైతే చంపేయాలన్నంత కోపం ఉంటుంది, కానీ ఏం చేయలేక ఇంకా సైలెంట్గా కూర్చుంటాడు. ఇంకా అలా రోజులు గడుస్తూ ఉంటాయి. మరి అక్కడ ఉన్న వాళ్ళందరికీ ఫుడ్ దొరకదు. ఆ పడ్డ మంచుకి అక్కడ ఉన్న చెట్లన్నీ పాడైపోయినాయి కదా, వాళ్ళ ఎవ్వరికి ఫుడ్ దొరకదనమాట. వాళ్ళందరూ ఆకలితో అలమటిస్తూ ఉంటారు. అయితే ఒకసారి వాళ్ళ డాడీ ఫారెస్టిల్ టీఫామ్ని తీసుకొని మౌంటైన్స్ దగ్గరికి వెళ్తాడు వేటాడటం కోసం. ఏదన్నా ఫుడ్ తెచ్చుకుందాం అని చెప్పి వేటాడటం కోసం మౌంటైన్ దగ్గరికి వెళ్తాడు. ఇద్దరు మౌంటైన్ ఎక్కుతారనమాట. కొంత దూరం ఎక్కిన తర్వాత వాళ్ళకి దూరం నుంచి హలో హలో అని చెప్పి ఎవరో పిలుస్తున్నట్టుగా వినపడుతుంది. అప్పుడు ఫారెస్టిల్ టీఫామ్తో చెప్తాడు, చూడమ్మా ఎవరో అరుస్తున్నారు, ఎవరో పిలుస్తున్నారు, ఒకసారి చూడు అని చెప్తే
టీఫామ్ వెళ్తుంది. వెళ్ళి చూసినప్పుడు అక్కడ మిస్టర్ అండ్ మిసెస్ టర్న్బుల్ కనిపిస్తారు అనమాట. వాళ్ళిద్దరిని చూసి సంతోషంగా ఇంకా ఆ పాప వాళ్ళతో మాట్లాడుతూ ఉంటుంది. ఏంటి ఏమేంటి రాలేదు అని చెప్పి వెనకాల వాళ్ళ డాడీ కుంటుకుంటా వాళ్ళ దగ్గరికి వెళ్తారు. వీళ్ళేంటి ఎక్కడికి వచ్చారేంటి అని చెప్పేసి వాళ్ళ దగ్గరికి వెళ్తే అప్పుడు మిసెస్ టర్న్బుల్ చెప్తుంది అనమాట, మీకు నేను ఒక మంచి శుభవార్తను తెచ్చాను. మరి అమెరికాలో ఉన్న క్రైస్తవులు మీ అందరినీ ప్రేమిస్తున్నారు. వాళ్ళు మీకోసం ఫుడ్ని, డబ్బుల్ని, అలాగే విత్తనాల్ని ఇచ్చారు అని చెప్పి మిసెస్ టర్న్బుల్ అక్కడ ఉన్న జనాలందరికీ చెప్తుంది. అయితే దీనికి బాగా ఆకలేస్తూ ఉంటుంది. ఒరెస్టిల్కి తినాలని అనుకుంటాడు. మళ్ళీ ఒక ఆలోచన వచ్చింది అనమాట, నేను ఇప్పుడు ఈ ఫుడ్ తిన్నానంటే ఇంకా నేను కూడా క్రైస్తవుని అయిపోయాను అనుకొని ఇంకా ఎవరు కూడా నా ఊడు టెంపుల్కి రారు అని చెప్పి తినకుండా ఇంకా అలా సైలెంట్గా ఉంటాడు. కానీ అక్కడ ఉన్న జనాలందరూ మరి మిస్టర్ అండ్ మిసెస్ టర్న్బుల్ తెచ్చిన ఫుడ్ని తింటూ ఉంటారనమాట. అప్పుడు కూర్చొని ఆలోచిస్తాడు, మరి వీళ్ళందరూ తినేస్తున్నారే, మరి వీళ్ళందరూ ఇంకా క్రైస్తవులుగా మారిపోతున్నారేమో, నా ఊరు టెంపుల్కి ఇంకా వీళ్ళెవరూ రారేమో అని చెప్పి ఒక ప్లాన్ చేస్తాడు. అప్పటికప్పుడు పరిగెట్టుకుంటా కుంటుకుంటా వెళ్ళి ఆ జనాల్లోకి వెళ్ళి చెప్తాడనమాట, ఈ మిషనరీలు వీళ్ళు మనల్ని చంపాలని చూస్తున్నారు, ఈ ఫుడ్ని మొత్తం పాయిజన్ చేశారు, ఇప్పుడు ఈ ఫుడ్ తింటే మనం అందరం చనిపోతాము, కాబట్టి ఈరోజు రాత్రి నేను ఊడు టెంపుల్లోకి వెళ్ళి అక్కడున్న ఆత్మలతో మాట్లాడతా. ఏమని చెప్తాను, మీరు తిన్న ఆహారంలో ఉన్న పాయిజన్ మొత్తాన్ని తీసేయమని చెప్పి నేను ఆత్మలతో చెప్తాను అని చెప్పి వాళ్ళందరి దగ్గర చెప్తాడు అనమాట. చెప్తే అప్పుడు ఆ జనాలందరూ చాలే ఓరెస్టిల్ భలే చెప్పావు, కానీ నువ్వు ముందు ఇక్కడి నుంచి వెళ్ళు అని చెప్పి అరుస్తారు. అరిస్తే ఇంకా ఆయనకి ఏం చేయాలో అర్థం కాక ఇంకప్పుడు ఆయన ఇంటికి వెళ్ళిపోతాడు. ఇంటికి వెళ్ళి ఆయన ఇంటి దగ్గర ఉన్న వెళ్ళి అక్కడ కూర్చుంటాడు అనమాట. కూర్చొని ఇంకా ఆలోచిస్తాడు ఏం చేయాలా అని చెప్పి ఆలోచిస్తుంటే ఇంతలోకి టీఫామ్ వచ్చి వాళ్ళ డాడీ భుజం మీద చెయ్యేసి, సారీ పాప, నేను నీతో పాటు వెంబటే రాలేకపోయాను, కొంచెం లేట్గా వచ్చాను, కానీ నేను నీకు ఫుడ్ తెచ్చాను అని చెప్పి వాళ్ళ డాడీకి ఫుడ్ ఇస్తుంది. ఇదిగో బొమ్మలో కనిపిస్తుందిగా ప్లేట్లో ఫుడ్ ఇస్తుంది అనమాట. అప్పుడు ఓరెస్టిల్ అంటాడు, లేదు అది పాయిజన్ అయిన ఫుడ్, నేను తినను అంటాడు. లేదు పాప, ఇది మంచి ఫుడ్, నువ్వు తినచ్చు అని చెప్పి ఇంకప్పుడు చెప్తుంది అనమాట. పాప, మరే నువ్వు కూడా దేవుణ్ణి నమ్ముకో, నేను కూడా దేవుణ్ణి నమ్ముకున్నాను, దేవుణ్ణి నా సొంత రక్షకుడిగా నేను అంగీకరించాను, ఆయన నా హృదయంలో ఉన్న పాపాన్ని మొత్తాన్ని తీసేసి ఆయన నాలోకి వచ్చాడు, నాకు ఇప్పుడు ఎంతో సంతోషంగా ఉంది, నేను ఇప్పుడు ఏ ఆత్మలకి నేను భయపడను, నాకు ఊడు ఛాన్స్తో కూడా పని లేదు అని చెప్పి వాళ్ళ డాడీతో చెప్తుంది. ఇంకా చెప్పాలంటే నేను నీకు కూడా భయపడను పాప, అలాగే ఎప్పుడు కూడా నాతో పాటు క్రీస్తు ప్రభు నాలో ఉంటారు, నాతో ఉంటారు, కాబట్టి నాకు ఇంకా భయం ఏం లేదు, నువ్వు కూడా నమ్ముకో అని చెప్పి తను వాళ్ళ డాడీని అడుగుతుంది అనమాట. వీళ్ళ డాడీ ఎప్పుడు అంటాడు, నాకు కూడా నిజమైన దేవుడు కావాలి, నాకు కూడా ఆ దేవుణ్ణి నమ్ముకోవాలని ఉంది, కానీ ఇప్పుడు కాదులే అంటే అలా దాటేసేస్తూ ఉంటాడు అనమాట. అప్పుడు చెప్తుంది, తను ఏం చెప్తుందంటే, ఇలా విక్టర్ ప్రతి వారం వచ్చి అందరికీ ఇక్కడ సువార్త చెప్తాడు, తర్వాత మేమందరం కలిసి ఒక చర్చి కడతామని. చర్చి అనగానే ఒక్కసారి ఇలా చూస్తాడు ఆ పాప వంక చూసి, ఏంటి చర్చి కడతారా, అయితే ఇంకందరూ చర్చికి వెళ్తారు, ఇంకా ఊరు టెంపుల్కి ఎవరు రారు కదా, ఇంక నీకు బాగా కోపం వచ్చేస్తుంది అనమాట, ఏదో ఒకటి చేయాలి అని చెప్పి అనుకుంటానే ఉంటాడు ఎప్పుడు చూసినా, కానీ ఏం చేయలేడు, ఎందుకంటే దేవాది దేవుడు విక్టర్కి తోడై ఉంటాడు కాబట్టి. అయితే అలాగే కొంతకాలం గడిచిపోద్ది. మరి అక్కడ ఉన్న వాళ్ళందరూ దేవుణ్ణి నమ్ముకోవడం మొదలు పెడతారు. అలాగే చర్చిని కూడా వాళ్ళు కట్టుకుంటారు అనమాట. అయితే ఒకసారి ఈయన అనుకుంటాడు, అసలు ఏం జరుగుతుంది, ఈ విక్టర్ ఏం చెప్పి జనాలందరినీ
మరి వాళ్ళ వైపు క్రీస్తు ప్రభు వైపు మరి తిప్పుకుంటున్నాడు అనేది ఇంకొక థాట్ వచ్చింది. మరి వీళ్ళు ఈ ఆత్మలు ఏం చేస్తున్నాయి, నేను ఇంతలా అడుగుతున్నాను, ఈ ఆత్మలు ఏం చేయలేకపోతున్నాయి. సరే మరి విక్టర్ ఏం చెప్తున్నాడు, వీళ్ళందరూ ఎందుకు ఇలాగా వీళ్ళ వైపు తిరుగుతున్నారు అని చెప్పి ఒకసారి విందాం, సరే చూద్దాం, ఈసారి చూద్దాం అని చెప్పి ఒక సండే రోజు చర్చి దగ్గరికి వెళ్ళి ఎవ్వరికి కనపడకుండా దాక్కుని కిటికీ సందులో నుంచి వింటూ ఉంటాడు అనమాట. ఆయన వినే టైంలో అప్పుడు విక్టర్ చెప్తాడు, ఏమని చెప్తాడంటే, నేను కూడా మీ వంటి వాడినే, మీలో ఒకడినే, నేను కూడా ఇంతకుముందు మీలాగే ఊడు చామ్స్ని వేసుకునేవాడిని, ఆత్మలకి భయపడేవాడిని, నేను ఒంటరి వాడిని, కానీ క్రీస్తు ప్రభువుని నా సొంత రక్షకునిగా నేను అంగీకరించాను. అప్పటి నుంచి నాకు భయమే లేదు, ఎందుకంటే క్రీస్తు ప్రభు నాకు తోడై ఉన్నాడు అని చెప్పి ఆయన చెప్తాడనమాట. ఆ మాట విన్న ఓరెస్టిల్కి బాగా కోపం వచ్చేసింది. అవునా అని చెప్పేసి, ఓహో ఇలా చేస్తున్నాడా, ఈ మాటలుగా అందరూ విని అని చెప్పి కోపం వచ్చేసి ఏదో ఒకటి చేయాలి అని చెప్పి స్పీడ్గా ఆయన కట్టిన కొత్త ఊడు టెంపుల్కి వెళ్ళిపోయి అక్కడికి వెళ్ళి అతను నమ్ముకున్న ఆత్మలతో మాట్లాడతాడనమాట. ఆత్మల్లారా, మీకు ఇదే నా చివరి అవకాశం ఇస్తున్నా, మీ పవర్ అంతా చూపించి ఈ నైట్కి ఈ చర్చిని కాల్ చేయండి అని చెప్పేసి వాళ్ళతో ఇలాగ గుండెల మీద ఇలా బాధేసుకుంటా అట్లా మాట్లాడుతూ ఉంటాడనమాట. మాట్లాడి ఇంకా ఇవాళ ఖచ్చితంగా ఈ నైట్ ఎలాగైనా ఈ చర్చి కాలిపోద్ది అని చెప్పేసి ఆ గొప్ప విషయాన్ని నేను చూడాలి అని నైట్ అయిన కాడి నుంచి ఒక చోట చర్చి కనపడేలాగా ఒక ప్లేస్లో నక్కి చూస్తూ ఉంటాడనమాట. చర్చి కాలిపోవడం నేను చూడాలి అని చెప్పి అలా చూస్తూ ఉంటే నైట్ గంటలు గడిచిపోతూ ఉంటాయి, కానీ చర్చికి ఏం కాదనమాట. అలా ఇంకా తెల్లవారిపోతుండగా అప్పుడు ఓరెస్టిల్కి ఒక ఆలోచన వచ్చింది, ఒకవేళ ఈ ఆత్మలు నేను కాల్చాలేమో, ఈ చర్చిని నేనే కాల్చాలని అనుకుంటున్నాయేమో, ఒకవేళ ఆ రకంగా నేను కాల్చేటప్పుడు ఏమైనా హెల్ప్ చేస్తాయేమో అని చెప్పి అనుకుంటాడు. అనుకొని మళ్ళీ ఇంటికి పరిగెట్టుకొని వెళ్ళి ఆయన ఇంటి దగ్గర చలి కాచుకునే స్థలంలో అలా కర్రలు పెట్టి చలి కాచుకుంటారు కదా, అందులో ఉన్న ఒక కర్రను తీసుకొని వెళ్తాడనమాట చర్చిని కాల్చేద్దామని చెప్పి. అయితే తీసుకొని వెళ్ళి చర్చికి పైన తాటాకులు వేసిన ఒక చిన్న చర్చి కదా, ఆ తాటాకులకి అంటిద్దామని చెప్పి ఇదిగోండి ఆ కర్రని ఇలా జస్ట్ ఇలాగా అంటించబోతుండగా ఒక చేయి వచ్చి ఆయన చేయిని లాగుతుంది అనమాట వెనకాల నుంచి. ఎవరా అని చెప్పి ఇలా వెనక్కి తిరిగి చూడంగానే విక్టర్ ఉంటాడు. షాకింగ్గా విక్టర్ నువ్వా అని అంటాడు. అప్పుడు విక్టర్ ఏమంటాడు, ఏం చేయొచ్చు అంటారు మీరు? దేవుడు బిడ్డ అయిన విక్టర్ ఏం చేయొచ్చు ఆ సిచ్యుయేషన్లో? మనమైతే 4 బాగుతాం కదా, కానీ విక్టర్ అయితే అలా చేయలేదన్నమాట. ఏం చెప్తాడంటే, దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాను అని చెప్పాడు అని చెప్పమని చెప్పి నన్ను పంపించాడు అని చెప్పి ఓరెస్టిల్తో అంటాడు. ఏంటి, మీ దేవుడు నన్ను ప్రేమిస్తున్నాడా? నేను అంత చెడ్డవాడినో తెలుసా? నేను నిన్ను చంపాలని చూశాను, మీరు కట్టుకున్న ఈ చర్చిని కాల్చేయాలని అనుకుంటున్నా, మరి నన్ను మీ దేవుడు ప్రేమిస్తున్నాడా అని చెప్పి విక్టర్ని అడుగుతాడు. అప్పుడు విక్టర్ చెప్తాడనమాట, అవును, మనలో అందరూ పాపులమే, నువ్వు ఎలా పాపివో నేను కూడా అలాగే పాపిని. మన హృదయాలు ఇలా నల్లగా ఉన్నాయి. సో దేవుడు మనల్ని కాపాడటం కోసం ఆయన కుమారుడైన యేసు ప్రభువుని ఈ భూమి మీదకి పంపించాడు. ఆ యేసు ప్రభు మన పాపాలన్నిటినీ తన మీద వేసుకొని కలువరి సిలువలో ఆయన మరణమయ్యి మళ్ళీ ఆయన సమాధి చేయబడి తర్వాత 3వ దినాన ఆయన లేచాడు. ఆయన ఎప్పటికీ జీవించే ఉన్నాడు. ఇప్పుడు ఆయన మన పాపాలన్నింటినీ ఆయన మీద వేసుకున్నాడు కాబట్టి ఇప్పుడు మన హృదయాలు ఇలా తెల్లగా ఉన్నాయి. మనం ఇప్పుడు ఆ దేవుణ్ణి మన హృదయంలోనికి రమ్మంటే ఆయన మన జీవితాల్లోకి వస్తాడు.
తర్వాత మనం చనిపోయిన తర్వాత మనము పరలోకానికి వారసులుగా ఉంటాము అని చెప్పి సువార్త చెప్తాడనమాట. అప్పుడు ఒరెస్టిల్ ఈ మాటలు విని, అవును నేను కూడా మీ దేవుణ్ణి సొంత రక్షకుడిగా అంగీకరిస్తున్నాను అని చెప్పి ఒప్పుకుంటాడు. అప్పుడు విక్టర్ అక్కడికక్కడే ఒరెస్టిల్ గురించి ప్రేయర్ చేస్తాడనమాట. సో ఇప్పుడు ఈ స్టోరీలో ఒరెస్టిల్ విచ్ డాక్టర్ అయిన ఒరెస్టిలే తన జీవితాన్ని క్రీస్తు ప్రభువుకి సమర్పించుకున్నాడు. అలాగే ఈ స్టోరీ విన్న మీలో ఎవరైనా ఇప్పటి వరకు క్రీస్తు ప్రభువుని మీ సొంత రక్షకుడిగా అంగీకరించని వారు ఎవరైనా ఉంటే గనక నేడే ఇప్పుడే ఈ క్షణమే ప్రభువుని మీ హృదయంలోనికి ఆహ్వానించండి. ఒకవేళ ఇంతకు మునిపే ఎప్పుడైనా క్రీస్తు ప్రభువుని మీ సొంత రక్షకునిగా అంగీకరించిన వాళ్ళు ఎవరైనా ఉంటే, నాకు తెలిసి కొంతమంది ఉండుంటారు. ఉన్నారా అమ్మా? ఇంతకు ముందే ప్రభువుని అంగీకరించిన వాళ్ళు ఉన్నారా? ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే మీ జీవితాల్ని ఆయనకి సమర్పించుకోవాలన్నమాట. అప్పుడు దేవుడు మిమ్మల్ని వాడుకుంటాడు. ఏ రకంగా అయినా వాడుకోవచ్చు. ఒక విక్టర్ లాగా, ఒక ఇవాంజలిస్ట్గా అయినా వాడుకోవచ్చు, లేదా మిస్టర్ అండ్ మిసెస్ టర్న్బుల్ లాగా మిషనరీస్గానైనా మిమ్మల్ని వాడుకోవచ్చు అన్నమాట. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు మీరు దేవుణ్ణి అంగీకరించని వారైతే గనక మీ హృదయాల్ని తెరచి ఆయన్ని మీ హృదయంలోనికి రమ్మని అడగండి. అలాగే అంగీకరించిన వారైతే మీ జీవితాల్ని ఆయన చేతులకి సమర్పించుకోండి అన్న ప్రేమ.